ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే వార్ లెట్. ఓకే, డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ వేర్ అండ్ లెట్? ఓకే, అసలు ఏంటి డిఫరెన్షియేషన్ ఏంటి? వేర్ లెట్ ఎందుకు వాడతాము? ఓకే, ఎందుకు వేర్ వాడాలి, ఎందుకు లెట్ వాడాలి? ఓకే, ఎప్పుడెప్పుడు వాడతాం అనేది ఇప్పుడు నేర్చుకుంటాం. ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ లెట్ is that in JavaScript, where is a function scope, let is a block scope. అంతే, దట్ ఈస్ అ డిఫరెన్స్ అండి. అంటే వేర్ అనేది ఫంక్షన్ స్కోప్ అంటారా, లెట్ అనేది బ్లాక్డ్ స్కోప్ అంటారు. అసలు ఫంక్షన్ స్కోప్ అంటే ఏంటి, బ్లాక్డ్ స్కోప్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ వన్ ఇస్ స్కోప్. స్కోప్ లో వేర్ అనేది ఏదైనా వేరియబుల్ అనేది వేర్ తో డిక్లేర్ చేస్తే దట్ ఈస్ ఫంక్షన్ స్కోప్డ్. ఓకే, అండ్ ఏదైనా వేరియబుల్ అనేది లెట్ తో డిక్లేర్ చేస్తే దట్ ఈస్ ద బ్లాక్ స్కోప్. బ్లాక్ అంటే ఏంటి, ఇలా పెరాంథిస్ ఓపెన్ చేసి ఉంటాయి కదా, ఈ బిట్వీన్ లో మనం లెట్ తో ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఆ పర్టికులర్ బ్లాక్ లోనే మనం యాక్సెస్ చేయగలం వేరియబుల్ ని. అవుట్ సైడ్ మనం ఆ వేరియబుల్ ని యాక్సెస్ చేయలేం. బట్ వేర్ అలా కాదు, దట్ ఈస్ అ ఫంక్షన్ స్కోప్. అది మనం ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఓకే, ఒక ఫంక్షన్ ఇలా తీసుకొని, ఓకే, టెస్ట్ అలో, ఓకే, అలో some example, anything function we can take like print value for example. This is the simple function. ఈ ఫంక్షన్ లో లెట్స్ ఎగ్జాంపుల్ వాల్యూ లెట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ట్రూ అనేది తీసుకోండి. జస్ట్ మీకు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ కర్లీ బ్రేస్ మీద బ్లాక్ అండ్ ఈ కర్లీ బ్రేస్ కూడా బ్లాక్. అయితే ఈ పర్టికులర్ కర్లీ బ్రేసెస్ లో నేను రెండు వేరియబుల్ డిక్లేర్ చేస్తా. ఒక వేరియబుల్ ఒక వేరియబుల్ వేర్ తో డిక్లేర్ చేస్తాను, ఒక వేరియబుల్ లెట్ తో డిక్లేర్ చేస్తాను. ఓకే, సో చూద్దాం. సో వేర్ ఈజ్ అ ఫంక్షన్ స్కోప్, ఇక్కడ లెట్ అనేది బ్లాక్ స్కోప్. ఓకే, చూద్దాం. అంటే బ్లాక్ స్కోప్ అంటే ఏంటంటే ఈ వై అనే వేరియబుల్ అనేది ఈ విత్ ఇన్ ద ఈ పర్టికులర్ కర్లీ బ్రేసెస్ మధ్యనే యాక్సెస్ చేయగలుగుతాం. ఈ అవుట్ సైడ్ యాక్సెస్ చేయలేము. చూద్దాం అది చేయగలమా లేదు చూద్దాం. కానీ వేర్తో ఏదైనా ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే ఈ విత్ ఇన్ ద ఫంక్షన్ లో ఎక్కడైనా అది వాడచ్చు. ఓకే, చూద్దాం. కన్సోల్ డాట్ లాగ్ లో ఎక్స్ని యూజ్ చేద్దాం, దాని అవుట్పుట్ 10 వస్తుంది. అదే కన్సోల్ డాట్ లాగ్ లో వైని చూద్దాం, రెస్పాన్స్ ఏమవుతుందో చూద్దాం. క్లియరా? సో అంటే ఇక్కడ వై అనే వేరియబుల్ ఉంది, బట్ ఈ వై అనే వేరియబుల్ వై ఇస్ నాట్ డిఫైన్డ్ అనేది వస్తుంది. వై అనేది నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. చూద్దాం, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలి కదా. ఓకే, ప్రింట్ ద వాల్యూ. అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి ఇక్కడ, కన్సోల్ డాట్ లో వై రెఫరెన్స్ వై ఈజ్ నాట్ డిఫైన్డ్. అంటే ఏంటి, వై అనేది ఇక్కడ ఉంది, కానీ ఈ వై అనేది ఈ అవుట్ సైడ్ బ్లాక్ లో మనం యాక్సెస్ చేసాము. ఓకే, అందుకే ఇది బ్లాక్డ్ స్కోప్. అంటే ఈ వైని మనం ఈ పర్టికులర్ బ్లాక్ లోనే యూజ్ చేయాలి. అంటే అవుట్ సైడ్ అది యాక్సెస్ అవ్వదు. కానీ వేర్కి వచ్చేటప్పుడు ఇక్కడ యాక్సెస్ అయ్యింది, మీకు అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే అయింది ఇక్కడ. బట్ వై అనేది అవ్వలేదు, ఎందుకంటే దట్ ఈస్ అ బ్లాక్డ్ స్కోప్, దిస్ ఈస్ అ ఫంక్షన్ స్కోప్. అండ్ అదర్ వన్ ఈస్,
రీడిక్లరేషన్ చాలా ఇంపార్టెంట్. అసలు ఎందుకు ఎందుకు నేను సజెస్ట్ చేసింది లెట్టే వాడమంట, వేర్ వాడొద్దు అంట. ఎందుకు అనేది ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేర్ అంటే ఏంటంటే రీడిక్లరేషన్ కి అలౌ చేస్తుంది, అండ్ లెట్ అనేది రీడిక్లరేషన్ కి అలౌ చేయదు. అసలు రీడిక్లరేషన్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలి. ఇప్పుడు వేర్ సి ఈక్వల్ టు ఒక 19 పెట్టా. ఓకే. అలాగే వార్ సి ఈక్వల్ టు 30 అని పెట్టా. ఇక్కడ ఎర్రర్ ఏమీ రాదండి, ఎందుకంటే మళ్ళీ మనం అదే వేరియబుల్తో డిక్లేర్ చేసుకోవచ్చు. కానీ కానీ లెట్ అనేది డి ఈక్వల్ టు 10, అగైన్ లెట్ డి ఈక్వల్ టు 30 అని పెట్టాను అనుకోండి, 130 అని పెట్టాను చూడండి, ఇక్కడ ఎర్ర వస్తుంది. ఎందుకు వచ్చింది ఎర్ర? డి అనేది కెనాట్ రీడిక్లేర్డ్ బ్లాక్డ్ స్కోట్ వేరియబుల్. ఓకే, అర్థమైందా? అంటే ఏంటి? ఏదైనా ఒక వేరియబుల్ మనం డిక్లేర్ చేసేటప్పుడు అదే వేరియబుల్తో మళ్ళీ డిక్లేర్ చేయకూడదు విత్ లెట్ తో. అంటే డి అనేది ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసాము, జస్ట్ మీరు అసైన్ చేసుకోవచ్చు న్యూ వాల్యూని. చూడండి, డి ఈక్వల్ టు అసైన్ చేయొచ్చు. అలా కాకుండా మళ్ళీ లెట్ అని డిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తుంది, బట్ వేర్కి రాలేదు. అందుకోసమే మనం వేర్ అనేది నిన్ను సజెస్ట్ చేయట్లేదు. ఓకే, ఫైనల్ కంక్లూడ్ ఏంటంటే యాజ్ పర్ దిస్ ఎగ్జాంపుల్ ఫైనల్ గా నేనేం చేస్తున్నానంటే బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మోడర్న్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో ప్రిఫర్ ప్రిఫర్ లెట్ ఓవర్ వేర్. నేను ప్రిఫర్ చేసింది ఏంటంటే ఇన్ మోడ్రన్ జావా స్క్రిప్ట్. మోడ్రన్ జావా స్క్రిప్ట్ లో నేను ఎక్కడ వేర్ అనేది యూజ్ చేయడానికి నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు సేమ్ నేమ్ తో, మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇది బ్లాక్డ్ స్కోప్, సారీ ఇది ఫంక్షన్ స్కోప్. బట్ లెట్ ఈస్ బెస్ట్, ఎందుకంటే లెట్ ని మనం మరీ అంటే అగైన్ మనం డీడిక్లరేషన్ చేయడానికి యూజ్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది లెట్ అండ్ వేర్. లెట్ అండ్ వేర్. అండ్ అదర్ వేరియబుల్ ఉంది, అదర్ కీవర్డ్ ఏంటంటే ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఆల్రెడీ కంక్లూడ్ చెప్పాను. అండ్ లెట్ ఈజ్ సేఫర్ అండ్ మోర్ ప్రిడిక్టబుల్ దాన్ వార్. ఓకే, సో అండ్ కాన్స్టెంట్ కూడా యూజ్ చేసుకోండి. ఓకే, కాన్స్టెంట్ కీవర్డ్ కూడా యూజ్ చేసు. కాన్స్టెంట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ కాన్స్టెంట్స్. ఓకే, కాన్స్టెంట్ ఏంటి? వాల్యూ దట్ కెనాట్ బి చేంజ్. కొద్ది చెప్దాం, ఇప్పుడు ఇది కామెంట్ లో పెడదాం. ఇప్పుడు కాన్స్టెంట్ తో ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేస్తా. కాన్స్టెంట్ అనే కీవర్డ్ తో ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తా, ఈక్వల్ టు 30 అని పెట్టా. ఓకే, అగైన్ ఈ ఈక్వల్ టు 40 పెడితే యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు? దిస్ ఇస్ ద రీడిక్లేర్ చేయ, మళ్ళీ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు ప్రింట్ చేస్తే కన్సోల్ డాట్ లాగ్ లో కన్సోల్ డాట్ లాగ్ లో ఎర్ర వస్తుంది. చూద్దాం ఏం ఎర్ర వస్తుందో చూద్దాం. లెట్ మీ కామెంట్ దిస్ వన్. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఎర్ర ఈక్వల్ టు 40. అసైన్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అంటే ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ మూడు కీవర్డ్స్ అని చెప్పా కదా, లెట్ వేర్ కాన్స్టెంట్. వేర్ కి లెట్ కి డిఫరెన్స్ చెప్పాను. కాన్స్టెంట్ ఏంటంటే ఒక వేరియబుల్ అనేది ఒకసారి డిక్లేర్ చేసి అసైన్ చేస్తే మళ్ళీ కొత్త వాల్యూ అసైన్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు కాన్స్టెంట్. ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది అంటే కాన్స్టెంట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది కాన్స్టెంట్ డిక్లరేషన్. వాల్యూ దట్ నాట్ బి డు నాట్ చేంజ్, వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ where is outdated and outdated, and should should not be
outdated, and can leads can leads to bugs in your code. మీ కోడ్లో బగ్స్ రాడొచ్చే ఛాన్స్ ఉంటుంది వేరే. ఓకే, అదండి ఈ వీడియోలో నేను ఏం చెప్పాను మీకంటే వేరబుల్కి లెట్కి డిఫరెన్స్ ఏంటి, ఏది ఫంక్షన్ స్కోపు ఏది బ్లాక్ స్కోపు, కాన్స్టెంట్ కాన్స్టెంట్ ఎలా చేయాలి, కాన్స్టెంట్ యూజ్ చేయడం వల్ల అంటే రీఅసైన్ చేస్తే ఎర్రర్ వస్తుంది కాన్స్టెంట్. అంటే ఒక వేరియబుల్ అనేది అంటే క్లోజ్డ్ బాక్స్ అండి. కాన్స్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది, ఇది ఒక వేరియబుల్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 30 ఉంది. ఓకే, ఇప్పుడు ఇఫ్ యూ ట్రై టు యాడ్ ద అంటే అసైన్ ద న్యూ 40 వాల్యూ, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ because of this is a constant is closed box. We can't once you assign the value to the constant again ఇంకొక వాల్యూ అసైన్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు. మీకు ఎర్ర వచ్చింది ఇక్కడ చూసారా, ఎర్ర వచ్చింది లైన్ నెంబర్ 32లో ఎర్ర వచ్చింది. ఎందుకంటే ఈ అని ఇది ఈలో 30 ఉంది. ఓకే, మళ్ళీ ఈలో మళ్ళీ 40 యాడ్ చేయడానికి యాక్సెప్ట్ చెయ్యదు. ఇది కాన్స్టెంట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంక మళ్ళీ ఫైనల్ గా ఏంటంటే అసలు లెట్ వేర్కి ఏంటి, లెట్ అనేది సేఫ్ అండి. కాన్స్టెంట్ ఫర్ ది ఓన్లీ కాన్స్టెంట్ డిక్లేర్ చేయడానికి, వేర్ అనేది అవుట్ డేట్ కెన్ బి లీడ్ ద బగ్స్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ వీడియోలో నేను చెప్పాను. కమింగ్ కాల్స్ లో మీరు మాక్సిమం లెట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. డేటా టైప్స్ చేస్. సో డేటా టైప్స్, వాట్ ఈస్ ద టైప్? సో డేటా టైప్స్ అనేది జావా స్క్రిప్ట్ లో డేటా టైప్ ఆర్ యూజ్డ్ టు క్లాసిఫై డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా. ఓకే, దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే, JavaScript is a dynamically typed language, meaning variable can hold the value of any type without explicit type of declaration. అంటే మనం జావా స్క్రిప్ట్ లో ఒక వేరియబుల్ తీసుకుంటే ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని అసైన్ చేయొచ్చు, మనం దానికి డిక్లేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే జావా స్క్రిప్ట్ లో ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయండి. వన్ ఈస్ ది టూ టైప్స్ టైప్స్ ఆఫ్ data types. Two types of data types in JavaScript. One is the primitive data types, another one is non-primitive data type. Okay, so one is the primitive data type, non-primitive data type. So ఈ ప్రిమిటివ్ డేటా టైప్ ఏంటి అంటే the types are the primitive types are that are types are stored directly in memory, and are passed by value. Okay, I will tell you what is the passed by value, what is the passed by reference. ఓకే, నాన్ ప్రిమిటివ్కి వచ్చేటప్పటికి మీకు ఇవన్నీ డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆర్ ఆబ్జెక్ట్స్, నాన్ ప్రిమిటివ్ టైప్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ అండ్ స్టోర్డ్ బై రెఫరెన్స్. అంటే అంటే బై రెఫరెన్స్ అంటే మెమొరీ అడ్రస్ లో స్టోర్ అవుతుంది, మెమొరీ అడ్రస్. ఇది ఇది ప్రిమిటివ్ అంటే పాస్డ్ బై వాల్యూ, నాన్ ప్రిమిటివ్ వాల్యూ పాస్డ్ బై రెఫరెన్స్. ఓకే, అది ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి ప్రిమిటివ్ కి నాన్ ప్రిమిటివ్ కి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, అసలు ఎందుకు ప్రిమిటివ్ అంటారు, దీన్ని ఎందుకు నాన్ ప్రిమిటివ్ అంటారు, దాని ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమున్నాయి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏమున్నాయో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇది ఫస్ట్ థింగ్. అసలు ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమేమి వస్తాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఏమొస్తాయి? స్ట్రింగ్ వస్తుంది. అసలు స్ట్రింగ్ ఎందుకు వాడతాం మనం? స్ట్రింగ్ అనేది టెక్స్ట్ డేటా, టెక్స్ట్ ఇన్ఫర్మేషన్, టెక్స్టువల్ డేటా స్టోర్ చేసుకోవడానికి. ఓకే, ఎన్క్లోజ్డ్ ఇన్ ది కొటేషన్స్. ఓకే, అంటే ఎలా అంటే
హలో వర్డ్ డబుల్ కొటేషన్లో యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ కొటేషన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా, ఇంకొక వే ఉంది. ఎనీవే, సో మనం స్ట్రింగ్ని స్టోర్ చేయాలనుకుంటే మనం స్ట్రింగ్ డేటా టైప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నెంబర్ వచ్చేటప్పటికి న్యూమరికల్ డేటా అంటే 1 2 3 4 అలా వాడతాం, లైక్ దిస్. అండ్ థర్డ్ వన్ ఈజ్ బూలియన్ అనమాట. ఓకే, బూలియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేసుకోవడం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నల్, ఎంటీ వాల్యూ ఏమైనా ఉంటే నల్ వాల్యూస్, ఓకే, వాల్యూని అసైన్ చేయడానికి. అన్డిఫైన్డ్ ఉంటుంది. సో వాల్యూ నాట్ అసైన్డ్, దట్ ఈజ్ అన్డిఫైన్డ్. అంటే ఇప్పుడు మనం లెట్ లెట్ ఓకే నేమ్ ఉంది ఇక్కడ, మనం ఇక్కడ ఏమైనా డిఫైన్ చేసామా, ఇది అన్డిఫైన్డ్. అంటే వాల్యూ అసైన్ చేయనప్పుడు ఇది అన్డిఫైన్డ్ టైప్ లోకి వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సింబల్, యూనిక్ ఐడెంటిఫైర్, లైక్ దిస్ ఈజ్ యూనిక్ ఇమ్యూటబుల్ ఐడెంటిటీ, ES6 లో వస్తుంది, అది మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ బిగ్ ఇంట్, లార్జ్ ఇంటీజర్స్. ఇలా లార్జ్ ఇంటీజర్స్ ని స్టోర్ చేయడానికి మనం, ఓకే, సఫిక్స్ అనేది ఎన్ ఉంటుంది ఇక్కడ, లాస్ట్ లో ఎన్ అని చూసారు, ఎంత నెంబర్ రాసినా లాస్ట్ లో ఎన్ ఉంటుంది. ఓకే, లార్జ్ ఇంటీజర్ సఫిక్స్ ఎన్. దీస్ ఆర్ ది దీస్ ఆర్ ది ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్. ద ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ ద జావాస్క్రిప్ట్. ఎగ్జాంపుల్ రాద్దాం కొద్దిగా, చూద్దాం ఒకసారి. లెట్ నేమ్ ఈక్వల్ టు జాన్, ఇది స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ ఏజ్ ఈక్వల్ టు నెంబర్, ఇది నెంబర్ టైప్. ఈజ్ స్టూడెంట్ అనేది బూలియన్ టైప్. అడ్రస్ అనేది నల్, ఇది నల్, ఇనిషియల్ నల్ అసైన్ చేస్తాం. సిటీ ఇలా ఇలా డిక్లేర్ చేసాను అన్డిఫైన్డ్. దిస్ ఈజ్ అ సింబల్. ఓకే, దిస్ ఈజ్ ఇంటీజర్, బిగ్ ఇంటీజర్. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ డేటా టైప్స్. అంటే చూడండి ఇక్కడ మీ డేటా బట్టి దీని టైప్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఇది ఏ టైప్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది దీస్ ఆర్ ది ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ ది జావా స్క్రిప్ట్. ఇంకొకటి ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏముందంటే ఆబ్జెక్ట్స్, అంటే కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇలా కీ వాల్యూ పేరు ఉంటుంది అనమాట. కలెక్షన్స్, ఆబ్జెక్ట్, అరే, ఆర్డర్డ్ కలెక్షన్ వాల్యూస్ 1 2 3 4 అరే, ఇది అది అది ఆబ్జెక్ట్. అండ్ ఫంక్షన్స్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్, ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ డేట్, డేట్ ఆల్సో వన్ డేటా టైప్, ప్రజెంట్ ద డేట్ అండ్ టైమ్, దిస్ ఇస్ ఆల్సో వన్ డేటా టైప్. అనదర్ వన్ రిజెక్ట్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, మనం వాడతాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ మ్యాప్, కలెక్షన్స్, ఇది కూడా కీ వాల్యూ పేరే, ఇది ES6 కలెక్షన్స్ లో వస్తుంది, ES6 అనేది కలెక్షన్ లో వస్తుంది మ్యాప్. దీస్ ఆర్ ది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, జావా స్క్రిప్ట్ లో టూ టైప్స్ ఆఫ్ డేటా టైప్ ఉంటుంది, ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. దిస్ ఈజ్ అ ప్రిమిటివ్ డేటా టైప్, దిస్ ఈజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్ డైరెక్ట్లీ స్టోర్ ద వాల్యూ, ఇది స్టోర్ బై రెఫరెన్స్. ఒకసారి అసలు ద డిఫరెన్స్ చూద్దాం. ఒక స్టోర్ బై వాల్యూ, స్టోర్ బై రెఫరెన్స్. సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్ అంటే స్టోర్డ్ 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 బై రెఫరెన్స్, స్టోర్డ్ బై వాల్యూ. ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ స్టోర్డ్ బై స్టోర్డ్ బై రెఫరెన్స్. దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్స్. ఇది ఏంటి అసలు స్టోర్ బై వాల్యూ అంటే ఏంటి, స్టోర్ బై రిఫరెన్స్ ఏంటి, మీకు కొద్ది డీటెయిల్ కావాలి కదా, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు రెగ్యులర్ క్వశ్చన్స్ లో మీకు అడుగుతారు. అసలు సింపుల్ గా చెప్పొచ్చు డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా చెప్పొచ్చు. అసలు ఎందుకు ఇది స్టోర్ బై వాల్యూ, ఎందుకు ఇది స్టోర్ బై రెఫరెన్స్ అన్నది ఇప్పుడు డీటెయిల్ ఒక ఎగ్జాంపుల్ తో మీకు చెప్తాను, చూడండి. లెట్ ఏ ఈక్వల్ టు ఒక 5 వాల్యూ తీసుకున్నాను. ఓకే, లెట్ బి ఈక్వల్ టు ఏ వాల్యూని అసైన్ చేశాను. ఇలా ఎప్పుడైతే ఇలా అసైన్ చేశానో, ఇది ఈ ప్రిమిటివ్ డేటా టైప్ కదా, ఇంటీజర్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్, రైట్. ఇంటీజర్ ప్రిమిటివ్ డేటా అంటే ప్రిమిటివ్ డేటా టైప్ ని ఏని బికి అసైన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, కాపీ, ఇది కాపీ అవుతుంది, కాపీ బై వాల్యూ. అంటే ఇప్పుడు నేను కన్సోల్లో ఏ కామా బి ప్రింట్ చేస్తే
ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆ తర్వాత వెయిట్ బిని అసైన్ చేశాను, తర్వాత బిలో ఒక 10 వాల్యూ అసైన్ చేశాను. ఇప్పుడు ఏమొస్తుంది? అసలు ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏలో 5 ఉంటుంది. ఓకే, బి ఏలో 5 ఉంటుంది కదా, ఏని బికి చేంజ్ చేశాను. ఓకే, అండ్ బిలో అగైన్ మళ్ళీ 10 పెట్టా. ప్రింట్ చేస్తే ఏమవుద్ది? ఏలోన 5 ఉంటుంది, బిలో 10 వాల్యూ ఉంటుంది. అంటే అన్చేంజ్, ఏమి చేంజ్ అవ్వదు. ఏ ఏ ఏమి చేంజ్ అవ్వదు ఇక్కడ. ఏ అనేది ఏం చేంజ్ అవ్వదు. చూడండి ఇక్కడ చెప్తాను చూడు, మళ్ళీ అగైన్ మీకు చెప్తాను చూడు. ఏలో 5 వాల్యూ ఉంది, ఏని బికి అసైన్ చేస్తా, బిలో 5 వాల్యూ ఉంది. ఇప్పుడు మీరు బిని చేంజ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది చేంజ్ అవ్వదు. ఓకే, దట్ ఈస్ ద స్టోర్డ్ బై వాల్యూ. కమ్ టు ది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. లెట్ ఒక ఆబ్జెక్ట్ అని తీసుకున్నాం. నాన్ ప్రిమిటివ్ డేటాలో ఇలా జేస్ ఆబ్జెక్టే కదా, ఇది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. అయితే ఆబ్జెక్ట్ టూకి ఆబ్జెక్ట్ వన్ అసైన్ చేసా అంటే ఏమవుద్ది? ఆబ్జెక్ట్ టూలో ఈ వాల్యూ ఉంటుంది, ఆబ్జెక్ట్ వన్ ఈ వాల్యూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ టూలో ఉన్న ఏజ్ని మార్చాను. అంటే ఏజ్ 25. యాక్చువల్లీ ఇక్కడ ప్రింట్ చేద్దాం ఉండండి. కన్సోల్ కన్సోల్.లాగ్ ఆబ్జెక్ట్ వన్ ఆబ్జెక్ట్ రెండు ప్రింట్ చేస్తే రెండిట్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? రెండిట్లో సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ టూలో ఏజ్ అనే వేరియబుల్లో 30 అని పెట్టాను. అంటే ఇనిషియల్గా ఏముంది? 25 ఉంది, 30 పెట్టాను అనుకోండి. అప్పుడు ఏమవుద్ది చూద్దాం. అప్పుడు రెండు ప్రింట్ చేశాను అనుకోండి, రెండిట్లో చేంజ్ అయిపోద్ది. ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి, అవుట్పుట్లో చూసి ఇక్కడ ఇనిషియల్ ఇది ఏ, ఇది ఆబ్జెక్ట్ వన్, ఇది ఆబ్జెక్ట్ టూ. ఆబ్జెక్ట్ వన్ ని ఆబ్జెక్ట్ లో అసైన్ చేస్తే ఆబ్జెక్ట్ వన్ ఇది, ఆబ్జెక్ట్ టూ ఇది. ఓకే, ఇది అవుట్పుట్ ఏంటంటే ఆబ్జెక్ట్ వన్ది ఇది అవుట్పుట్, ఇది కామా ఆబ్జెక్ట్ టూది ఈ అవుట్పుట్. అయితే ఈ ఆబ్జెక్టివ్ లో ఉన్న ఏజ్ ని చేంజ్ చేశాను. ఇక్కడ చేంజ్ చేస్తే ఆబ్జెక్ట్ వన్ లో ఉన్న ఏజ్ కూడా మాడిఫై అయిపోయింది. చూసారా? దట్ ఈస్ ది దట్ ఈస్ ది reference stored by reference. That is the main difference between the primitive and non primitive data type. Keep in mind. Okay.